పసుపు లైన్తో విభజించబడిన తిన్నని రోడ్డుపై ఒక మోటార్ సైకిల్ ప్రయాణిస్తోంది. అతను ఎడమవైపుకు తిరగడానికి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న 4 రోడ్డుల కూడలి వద్దకు చేరుకుంటున్నాడు. యాక్సిడెంట్కి కారణమయ్యే సంభావ్య ప్రమాదాలను మీరు గుర్తించగలరా? స్పష్టంగా గుర్తించబడిన ప్రమాదాలు: 1. ముందు నుంచి వస్తున్న కారు. 2. మోటార్ సైకిల్ రైడర్కి వెనక వస్తున్న కారు. 3. ఎడమవైపున పాక్షికంగా కనిపించే పాదచారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. దాదాపు ఒక ప్రమాదం జరగబోతోంది. ఇప్పుడు ఈ కేసులో ఏం తప్పు జరిగిందో చూద్దాం. పాదచారి రోడ్డు దాటడానికి జీబ్రా క్రాసింగ్ వైపు నడుస్తున్నాడు. అకస్మాత్తుగా కుడివైపు నుండి ఒక రైడర్ వచ్చి పాదచారిని త్రుటిలో తప్పిపోయాడు. ఎడమ మలుపులో కనబడకపోవడం వల్ల కలిగే ప్రమాదాలను రైడర్ పరిగణలోకి తీసుకోలేదు. తన కుడివైపు తిరుగుతూ ముందు నుండి వస్తున్న కారును కూడా అతను పట్టించుకోలేదు. కుడివైపుకు తిరిగితే రైడర్ పాదచారులను లేదా అతనిని అనుసరిస్తున్న లేదా అతని వైపుకు తిరిగిన 2 కార్లలో దేనినైనా ఢీకొట్టే అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిని సురక్షితంగా ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. 1. కూడలిలో నెమ్మదిగా వెళ్లి రేర్ వ్యూ అద్దం చూడండి. 2. టర్న్ సిగ్నల్ కోసం సురక్షిత దూరం మరియు సిగ్నల్ సూచికని నిర్వహించండి. 3. జరిగే ప్రమాదాలను గుర్తించండి మరియు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే తిరగండి. 4. రోడ్డుపై టర్న్ తీసుకునేటప్పుడు ఎల్లప్పుడూ MSM మిర్రర్ సిగ్నల్ మాన్యువర్ ఉపయోగించండి. ప్రాణానికి విలువవ్వండి. సురక్షితంగా ప్రయాణించండి.